లిటిల్ స్టార్స్ 143 ఛానల్. సో లాస్ట్ టైం మనము పారాగ్రాఫ్ని చదివి ఆ పారా నుంచి వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి. మరియు ఇచ్చిన పారాలో కొన్ని రాంగ్ వర్డ్స్కి కరెక్ట్ వర్డ్స్ అయితే ఫామ్ చేయాలి, జంబుల్ లెటర్స్. సో ఈసారి మనం ఆబ్జెక్టివ్ పార్ట్కి వెళ్తాం. ఓకే, సో ఇంట్రడ్యూసింగ్ ప్రాక్టీస్ షీట్ 3. వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ 143 ఛానల్. ఇవాళ చిటి తండ్రి 5th క్లాస్ తెలుగు FA3 రివిజన్. ఓకే, లెట్ స్టార్ట్. నా కింది ఇచ్చిన పదాలకు అర్థాలు రాయండి. కోరిక, ఇష్టం. ఇష్టం. ఉత్తేజం, తేజస్సు. తేజస్సు. కృషి, పట్టుదల. గౌరవం, మర్యాద. తేజస్సుకి ఇంకొక పదం ఉత్సాహం. ఉత్సాహం. ఓకే. ఆర్ మామ్, డిడ్ యూ అబ్జర్వ్ దిస్? దట్స్ వై తేజస్సు. ఉత్సాహం. Like that I can remember now. ఉత్సాహం. ఉత్సాహం. ఇంకొకసారి రివిజన్ చేయండి. ఓకే, కింద ఇచ్చిన పదాలకు అర్థాలు రాయండి. కోరిక, ఇష్టం, ఉత్తేజం, తేజస్సు లేదా ఉత్సాహం, కృషి, పట్టుదల, గౌరవం, మర్యాద. నెక్స్ట్ బేట్. కింది ఇచ్చిన పదాలకు వచనం మార్చి రాయండి. మీన్స్ సింగులర్ అండ్ ప్లూరల్. అర్థాలు మీన్స్ మీనింగ్స్. ఓకే, పండితులు. దిస్ ఇస్ ప్లూరల్. ఇన్ సింగులర్ పండితుడు. పండితుడు. డన్. వార్త, సింగులర్. ప్లూరల్ వార్తలు. వార్తలు. బిరుదులు. ప్లూరల్. ఇన్ సింగులర్ బిరుదు. బిరుదు మీన్స్ అవార్డ్. సౌకర్యం, సౌకర్యాలు. సింగులర్ టు ప్లూరల్ అగైన్. సౌకర్యాలు. డన్. ఇంకొకసారి పండితులు. పండితుడు. వార్త, వార్తలు. బిరుదు, బిరుదులు, బిరుదు. సౌకర్యం, సౌకర్యాలు. ఓకే. కాశీకి కింది ఇచ్చిన ఖాళీలను పూరించండి. మీన్స్ fill in the blanks. Okay, so this is from lesson based. కాశీకి పోవాలి, గంగలో స్నానం చేయాలి. లెసన్ నంబర్ 7. గంగలో స్నానం చేయాలి. ఆయన కృషికి భారతరత్న బిరుదు పొందారు. లెసన్ నంబర్ 6. భారతరత్న బిరుదు పొందారు. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5న. సెప్టెంబరు 5న. దిస్ ఈజ్ ఆల్సో లెసన్ 6. శ్రవణుడు తల్లిదండ్రులను కావడిలో. లెసన్ నంబర్ 7. కావడిలో. డన్. ఓకే, నేను ఇప్పుడు అడుగుతాను, ఒకసారి నువ్వు చెప్పానా? గేవ్ మీ. ఇచ్చిన పదాలకు అర్థాలు రాయండి. కోరిక, ఇష్టం. ఉత్తేజం, రాంగ్. కరెక్ట్. తేజస్సు, ఉత్సాహం. కృషి,
పట్టుదల, గౌరవం, మర్యాద. ఓకే. కింద ఇచ్చిన పదాలకు వచనం మార్చి రాయండి. పండితులు, పండితుడు, వార్త, వార్తలు, బిరుదులు, బిరుదు, సౌకర్యం. సౌకర్యాలు. ఓకే. కింద ఇచ్చిన ఖాళీలను పూరించండి. కాశీకి పోవాలి, గంగలో స్నానం చేయాలి. ఆయన కృషికి భారతరత్న బిరుదు కూడా పొందారు. ఉపాధ్యాయ దినోత్సవం సెప్టెంబర్ 5వ తేదీ జరుపుకుంటారు. శ్రవణుడు తన తల్లిదండ్రులను కావడిలో తీర్థయాత్రలకు తీసుకెళ్ళాడు. ఓకే. కోరిక ఇష్టం, ఉత్తేజం తేజస్సు, ఖుషి పట్టుదల, గౌరవం, మర్యాద. మర్యాద స్పెల్లింగ్ రాంగ్. పండితులు పండితుడు, వార్త వార్తలు, బిరుదులు బిరుదు, సౌకర్యం సౌకర్యాలు. కాశీకి పోవాలి, గంగలో స్నానం చేయాలి. ఆయన కృషికి భారతరత్న బిరుదు పొందారు. ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5న జరుపుకుంటారు. శ్రవణుడు తల్లిదండ్రులను కావడిలో తీర్థయాత్రలకు తీసుకెళ్ళాడు. ఇది చూడన్నాను ఒకసారి. మర్యాద స్పెల్లింగ్ కరెక్ట్ నేను. ఓకే ఫైన్, గుడ్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్లో మరిన్ని వీడియోస్ అవైలబుల్లో ఉంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఇప్పుడు ప్రాక్టీస్ షీట్ 4కి వెళ్దాం. కింద ఇచ్చిన పదాలలో అల్ప ప్రాణ మహాప్రాణాక్షర మామ్. బిఫోర్ ఐ డూ దిస్, shall I go back to practice sheet 3 again? Why? Please. What you told is correct. Maryada spelling is wrong. Till here it is correct. Here the will not come. Slash Maryada. Maryada. Now it is correct. Now it is correct. Maryada. కరెక్ట్, రైట్? యా. సో ఎప్పుడైనా కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. మనం రాసిన మళ్ళీ ఒకసారి కరెక్ట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలి. That's why if I will tell ma'am exam completed in examination hall, You should they not will tell. tell once check your paper. Cross verify. They will tell once check your paper. You need to cross verify. Then only your question and answers will be correct or not. If you did any mistake, you can correct it. Okay? Okay. Okay. Thank you. Bye. Please Mom. subscribe. Forgot practice sheet 4. We'll do it in next video. Okay. Okay. Thank you for guys. watching. In next video, అల్ప ప్రాణ మహాప్రాణ అక్షరాలు ఎగ్జాంపుల్స్ వేరు ఇచ్చి చేసి రాయడం. వాటిని స్ప్లిట్ చేసి ఇంకొక వీడియోలో ఉంటుంది. మరి వాచ్ చేసేయండి. బాయ్ బాయ్.